హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో ఈ ఉద్యోగులపై సర్దుబాటుపై అయితే వెనుకడుగు వేసిన ప్రభుత్వం పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉపాధ్యాయుల సర్దుబాటు షెడ్యూల్ పొడిగింపు, సంఘాల అభ్యంతరాలతో పాఠశాల విద్యాశాఖ నిర్ణయము. మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అయితే ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ను పొడిగించింది. మిగులు ఉపాధ్యాయుల జాబితాలో తప్పులను సవరించేందుకు అవకాశం కల్పించింది. సీనియారిటీ జాబితా ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రధాన ఉపాధ్యాయుడు అలాగే డీడీఓలకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ సమాచారం పంపింది. ఆన్లైన్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ కసరత్తు పూర్తి చేసేందుకు ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. 16న మిగులు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రచురించి 15న మండల స్థాయి సర్దుబాట్లు చేస్తున్నట్లుగా పేర్కొంది. కొంతమంది ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ నుంచి పురపాలక బడులకు మారారు. వీరు ఉద్యోగం చేరిన తేదీ నుంచి ఆ తేదీని సీనియారిటీ తేదీగా నమోదు చేసుకున్నాం. మరికొందరికి పురపాలక యాజమాన్యానికి వచ్చిన తేదీ నుంచి సీనియారిటీని ఆ తేదీ నుంచి అయితే నమోదు చేయడం జరిగింది. సో స్టడీ లీవ్లో ఉన్నవారు సైతం పనిచేస్తున్నట్టు చూపి అక్కడ మిగులు ఉపాధ్యాయులను చూపారు. వాస్తవంగా ఆ టీచర్స్ సెలవులో ఉన్నారు. ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నట్లు ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు అయితే వెల్లువెత్తాయి. సో ఈ మేరకు ఉద్యోగులంతా కూడా ఈ విధంగా వీరికి షెడ్యూల్ని అయితే పొడిగించిందండి ప్రభుత్వం. సంఘాల అభ్యంతరాలతో పాఠశాల విద్యాశాఖ అయితే ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. సో మరి ఉపాధ్యాయుల సర్దుబాటు షెడ్యూల్ సంబంధించి ఈ నెల 17 మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తారు. ఈలోపు ఉన్న సర్దుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా అయితే విద్యాశాఖ అధికారులు లేదా ప్రధానోపాధ్యాయులు లేదా డీడీఓలకు తెలియజేయాలని అయితే విద్యాశాఖ సూచించింది. సో ఈ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసిందని అయితే ఉద్యోగ సంఘాలు తెలియజేస్తూ ఉన్నాయి.